నీ ప్రాణము ఎంత ప్రాముఖ్యం? నీ ప్రాణము ఎంత ప్రాముఖ్యం? చాలాసార్లు మన ప్రయాణంలో గానీ, ఏదైనా అపాయకరమైనటువంటి జబ్బులు, మొన్న తెగులొచ్చింది చూడండి 2021లో. ఏంటంటే కోవిడ్ వైరస్ వచ్చింది. అప్పుడు చచ్చిపోతావేమో అని భయపడలేదా నువ్వు? నిజం చెప్పు. ఆ! భయపడ్డాం. కనుక నీ ప్రాణం పోతదేమో అని భయం గదా! నీ ప్రాణము పోకుండా ఉండాలి అంటే యేసు ప్రభుల వారిని నువ్వు నమ్ముకో. అదేంటండి మరి యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కూడా చనిపోయారు కదా! అవును. చనిపోయారు. నేను కాదంటం లేదే. వాళ్ళు ఎందుకు చనిపోయారు? వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటి అని మీరు వెళ్ళి వాళ్ళని కనుక్కోండి. లేకపోతే వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని కనుక్కోండి. ఎందుకంటే నేను చాలా నీతిమంతుడిని, నేను బ్రతికాను అని నేను అనటం లేదు. కానీ ఇంకోళ్ళు కంపేర్ చేయకండి. ఎందుకంటే ఎవరి గురించి ఎవరికీ తెలీదు. చనిపోయారని తెలుసు. వాళ్ళు ఏం పని చేశారో అని తెలుసు. అంటే పాస్టర్ గారో లేకపోతే విశ్వాసులు అని తెలుసు. కానీ వాళ్ళు దేవుడి కొరకు నిక్కచ్చిగా నమ్మకంగా నిలవబడ్డారో లేదో నీకు తెలీదు. తెలీదు. నా లోలోపల జరిగే విషయాలు ఎవరికీ తెలీదు నాకు తప్పించి. కొన్ని విషయాలు బహిర్గతంగా అందరికీ తెలుసు. కనుక కొంతమందికి ప్రాణాలు పోయాయి. ఎందుకు పోయాయి అని ప్రశ్నించొద్దు గానీ పోయింది. అంటే దాన్ని బట్టి నా కంక్లూజన్ ఏంటంటే దేవుడికి తెలుసు ఎందుకు ప్రాణం పోయిందో. కానీ ప్రాణాన్ని దక్కించి కాపాడగలిగిన వాడు ఎవరు అంటే దేవుడు. ఖచ్చితం అది. నేను హాస్పిటల్‌కి వెళ్ళానండి. హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే వైరస్ టెస్ట్ చేయడానికని వాళ్ళని గవర్నమెంట్ అధికారులను ఇక్కడికి పిలిచాం. టెస్ట్ చేశారు. నా భార్యకి పాజిటివ్ వచ్చింది. నాకు నెగెటివ్ వచ్చింది. మరి గవర్నమెంట్ పెట్టిన రూల్సు మనం అందరం పాటించిన రూల్స్ ఏంటంటే భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర కలవకూడదు, భోంచేయకూడదు, కలిసి తినకూడదు, కూడదు అని అన్నీ పాటించారు. ఓకే. అది వేరేగా పడుకున్నప్పుడు ఆ రాత్రి నాకు దేవుని సన్నిధిలో నిబంధనలు జ్ఞాపకం వచ్చాయి. కలిమిలోను, సుఖములోను, ఆనందమందు, వ్యాధి అందు మేము కలిసి ఉంటాం ప్రభా అనే నిబంధన జ్ఞాపకం వచ్చి నా భార్య దగ్గరికి వెళ్ళి లేపి ఇలాగ హత్తుకుని తన తల నా ఛాతి మీద పెట్టుకుని ప్రభా నిబంధన చేసుకున్నాం మేము కలిసి ఉంటామని. ఒక వైరస్ మమ్మల్ని సెపరేట్ చేయగలదా? చేయలేదు. అందుకని నీ మాట కావాలి మాకు. దేవుడు జతపరిచిన దానిని ఏ మనిషి కూడా వేరు చేయకూడదని చెప్పారు మీరు. కనుక ఆ మాటను బట్టి నేను తను బ్రతికితే నేను బ్రతుకుతాను, తను చనిపోతే నేను చనిపోతాను. అంతేగాని తన్ని ఎడబాపి నేను దూరంగా ఉండను ప్రభా అని ప్రార్థన చేసి అక్కడే పడుకున్నాను ప్రక్కనే. ఆ మరుసటి రోజు ఏంటంటే ఆశ్చర్యం, తనకి టోటల్గా వైరస్ ఫ్రీ అయిపోయింది. తనకు లేదు ఇంకా, నాకు వచ్చింది. అప్పుడు ఓ 2 రోజులకి నాకు ఎక్కువైందేమో తెక్కని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో ఐసీయూలో పెట్టవలసిన అవసరం లేదు పాస్టర్ గారు, అయినా ఎందుకన్నా మంచిది అబ్జర్వేషన్కి పెడుతున్నామని 3 రోజులు ఉంచారు. నిజంగా ఆ 3 రోజులు హెల్ అండి. హెల్ అంటే హెల్. ఎందుకంటే నాకు కొంచెం ఐ ప్రాబ్లం ఉంది. నేను ఆ హాల్‌లో నేను పడుకుని బాత్రూమ్‌కి వెళ్ళాలంటే ఎవరినైనా పిలవాలి తీసుకెళ్ళటానికి. ఓ ప్రక్కని బ్లాడర్ ఫుల్ అయిపోయి నేను లేచి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు తీసుకువెళ్ళాలంటే పిలవాలి. వాళ్ళు రారు. ఓసారి అయితే ఒక గంటన్నరకి రాలేదండి. నా పరిస్థితి చూడండి. మంచం మీద ఏదన్నా నేను పోసేస్తానేమో అనిపించింది. అంత దారుణం. సరే 3 రోజులకి నేను హీల్ అయిపోయాను. దేవుడు మాట్లాడారు. నేను ఈ ఎపిసోడ్ కాకుండా ఇంకెప్పుడైనా సందర్భం అయితే చెప్తాను. బయటకు వచ్చేసాను. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే నా ప్రాణాన్ని దక్కించిన వాడు ఎవరు? దేవుడు. నేనేం చేయలేదు. వాళ్ళు ట్రీట్మెంట్ బట్టి ఏం కాదు. ఏమంటే డోలో 650 వేస్తే తగ్గిపోద్దా? మరి అలాగైతే డోలో 650 బోల్డ్ మంది వేసుకుని ఉంటారు. ఇంకా స్ట్రాంగ్ మందులు వేసుకుని ఉంటారు. వాళ్ళు ఎందుకు బ్రతకలేదు ఏమో నాకు తెలీదు. నా దేవుడు నన్ను బ్రతికించి బయటికి తీసుకొచ్చారు. దట్స్ ఆల్. అప్పుడు దేవుడు మాట్లాడి నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా వాళ్ళ ప్రాణాన్ని కూడా నేను దక్కిస్తానని నాతో చెప్పారు. అప్పుడు వైరస్ వాళ్ళకి నేను వెళ్ళనక్కర్లేదు. అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ తలల మీద చేతులు వేసి ప్రార్థన చేశాను. వాళ్ళు ఈ రోజు కూడా బ్రతుకున్నారు. చాలామందికి స్వస్థత వచ్చింది. ఒక్కరికే నేను ప్రార్థన చేయలేకపోయాను, వారు చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనములో ఏమంటున్నారంటే నువ్వు వెళ్ళి స్థలములు అన్నిటిలోనూ, కొన్నిట్లో కాదు, ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలములో దోపుడు సొమ్ము
దొరికినట్లుగా, దోపుడు సొమ్ము దొరికినట్లుగా. దోపుడు సొమ్ము ఏంటండి? దోపుడు సొమ్ము అంటే ఏంటి? దోపుడు సొమ్ము అంటే ఏంటంటే, మనం యుద్ధానికి వెళ్ళామనుకోండి, అక్కడ శత్రువులు సొమ్మును మనము పోల్చగొట్టుకుని, స్వాధీనపరుచుకుని, ఆ దోపుడు సొమ్ము నాది అని తెచ్చుకున్నట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. నీ ప్రాణమును నీకు నేనే ఇస్తున్నాను. దీన్ని కంపేర్ చేస్తున్నాను. నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను. ఇది ఎలాగుంటదంటే, నువ్వు వెళ్ళే స్థలములన్నిటిలోనూ నీకు దోపుడు సొమ్ము దొరికినట్లు. అంటే నీది కానిది కూడా నువ్వు కైవసం చేసుకుని తెచ్చుకున్నట్లుగా నీ ప్రాణమును నీకు నేను ఇస్తున్నాను. నువ్వు వెళ్ళిన ఏ స్థలమైనా ఎందుకు భయపడతావు? నువ్వు కొత్త స్థలానికి వెళ్తే అక్కడ మంత్రాలు ఉన్నాయేమో, తంత్రాలు ఉన్నాయేమో, యంత్రాలు ఉన్నాయేమో, ఎవరైనా చెడుపులు చెల్లంగలు పెట్టారేమో, అక్కడ మంత్రాలు గాళ్ళు ఎక్కువ, అక్కడ శాపాలు పలుకుతున్నారు కనుక ఏమన్నా జరుగుతుందేమో, నువ్వు భయపడుతున్నావు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దోపుడు సొమ్ము దొరికినట్లు, అంటే నీ సొమ్ము కానిది నీకు దొరికినట్లు. నీది కాదు, నీ ప్రాణం పోవాలి అక్కడ, కానీ నేను ప్రాణం పెడతాను నీకు, నేను ప్రాణం ఇస్తాను. ఎందుకంటే నూతన నిబంధనలో నువ్వు బ్రతకాలని ఆయన ఏం చేశాడంటే, ర్యాన్సమ్ హ్యాస్ బిన్ పెయిడ్, అంటే నీ కొరకు విమోచన క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టి ప్రాణంతో నిన్ను పెట్టాడు, బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. అంటే నీ ప్రాణాన్ని ఆ దుష్టశక్తులు, ఆ దెయ్యం సాతాండు వాడు స్వాధీనపరుచుకోవాలనుకున్నాడు, కానీ వాడు స్థలములోకి, వాడు కోటలోకి, వాడి ఇంటిలోకి, వాడు మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, చెడుపులు, చెల్లంగలు ఏది వేసినా వాడు ప్రాంతంలోకి నువ్వు వెళ్ళి వాడు సొమ్ముని నువ్వు దోచుకున్నట్లు నువ్వు నీ ప్రాణంతో నువ్వు బయటకు వస్తావు. దేవుని బిడ్డలారా, నిన్ను సాక్షిగా నిలవబెట్టించే దేవుడు. నూతన నిబంధనలో ఇంకో మాట అంటారు. ఏమంటారంటే, బలవంతుణ్ణి నీవు కట్లతో కట్టేసి వాడి ఇంటిని దోచుకున్నట్లు. ఓకే, ఆ బలవంతుడు ఎవడు? దెయ్యం, సాతాండు. వాడిని కట్టేయటానికి నీ చేతులకి సంకెళ్ళు ఇచ్చారు. సంకెళ్ళు పెట్టేసి వాడి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు, వాడిని నీ మాటతో యస్సు నామములో నువ్వు బంధింపబడును గాక అనగానే వాడికి చుట్టూ బంధకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంత తెచ్చుకుంటావు తెలుసా? దోపుడు సొమ్ము నీ దగ్గర దొంగతనం చేసిన దానికన్నా 7 రెట్లు తిరిగి తెచ్చుకుంటావు. అది దేవుడు చెప్తున్నారు వాక్యంలో. నీ ప్రాణమే కాదు, పాత నిబంధనలో ప్రాణం మాత్రమే, కానీ నూతన నిబంధనలో నీ దగ్గర దొంగతనం చేస్తే 7 రెట్లు తెచ్చుకునే హక్కు నీకు ఇచ్చారు. నీకు వద్దా హక్కు? నీకు వద్దంటే చెప్పు, మానేసి. ప్రభువా, మరి పాపం సాతాండు మీద కనికరం అనిపిస్తుందని చెప్పు. ఒక భక్తుడు ఒకసారి ప్రసంగిస్తూ చెప్తున్నాడు, ఏమో దేవుడు సాతాండు కూడా కనికరిస్తాడేమో. వాక్యం అలా చెప్పడం లేదు. వాడికి రెండో మరణం ఉంది. తీర్పు తర్వాత వాడిని ఏం చేస్తారంటే అగ్నిగుండంలో పడవేస్తారన్నారు. ఇప్పుడు భక్తి ఎక్కువైపోయి, కనికరం ఎక్కువైపోయి, సాతాండుని కనికరించి ప్రభువాని ప్రార్థన. ఏం ప్రార్థన అండి? సొల్లు ప్రార్థనలు, అబద్ధపు ప్రార్థనలు, దొంగ ప్రార్థనలు, అలాంటి ప్రార్థనలు చేయకూడదు. ఎందుకంటే వాక్యానికి విరుద్ధం ఆ ప్రార్థనలు. మనం ప్రార్థన చేద్దాం, శత్రువుని బంధించు ప్రభా. ఎందుకంటే భూమి మీద నువ్వేం బంధిస్తావో ఆకాశమందు అది బంధింపబడుతుంది. భూమి మీద ఏది విడుదల చేస్తావో ఆకాశమందు విడుదలవుతుంది. 2 లేక 3 నా నామం పేరట కూడి ఇక్కడ ఏది బంధింతురో అది ఆకాశమందున నేను బంధిస్తాను. ఇక్కడ ఏది విడుదల చేస్తారో ఆకాశమందు విడుదలవుతుంది. ఈరోజు నాతో కలిసి ఏకీపించు, నీకు ఆశీర్వాదాలు విడుదల చేద్దాం. వాడిని బంధిద్దాం. వాడు సామాన్లు, వాడి ఆస్తిని మనము కొట్టుకొని తెచ్చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఆ కల్లో చూపించావు ప్రభా. సాతాండుకు ఒక వేర్ హౌస్, ఒక స్టోర్ హౌస్. ఆ స్టోర్ హౌస్కి ఉన్నటువంటి తాళాన్ని బద్దలు కొట్టాను నేను. ఆ షట్టర్ తీయగానే ప్రభా, వాడు దొంగలించింది లోపల పెట్టుకోవటానికి స్థలం అయితే ఏర్పరచుకున్నాడు, కానీ ఆ లోపడంతా ఖాళీ. పాములు ఉన్నాయి కానీ ఏ వస్తువులు లేవు. ఆ పాములను కూడా నేను చీరేశాను. నా చేతికి నువ్వు ఇచ్చినటువంటి ఆయుధాన్ని వాడి తోక దగ్గర నుండి
తోకను తొక్కి తోకను గుచ్చి 2 ముక్కలుగా ఇలా చీల్చేశాను. కనుక వాడు ఓడిపోయినవాడు. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వాడి క్రియలను నాకు సంబంధించినటువంటి నా ఆస్తిని వాడు కొట్టడానికి వీల్లేదు. యేసు నామములో వాడు బంధింపబడును గాక. ఇదిగో ప్రభా, నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. మేము ఏకీభవించి నీ బిడ్డలకు కలుగు చేసినటువంటి నష్టాన్ని ఇప్పుడు 7 రెట్లు మేము తెచ్చుకోబోతున్నాం. వాడిని యేసుక్రీస్తు వారి నామంలో, యేసుక్రీస్తు వారి రక్తంతో వాడిని బంధించేస్తున్నాం. ఇప్పుడు బలవంతుడు బంధింపబడ్డాడు కనుక వాడు కోటలోంచి మాకు సంబంధించినవి, మా పేర్లు వాటి మీద ఉన్నాయి, మా అడ్రస్లు, మా ప్యాకేజెస్ మీద, మా గిఫ్ట్స్ మీద, మా బహుమానాల మీద ఉన్నాయి కనుక మేము 7 రెట్లు మాకు సంబంధించినవి తెచ్చుకుంటున్నాం ప్రభా. నాయనా, నిన్ను గణపరుస్తున్నావు, మా ప్రాణంను దక్కించావు, మా ప్రాణంను ఇచ్చావు, నీ ప్రాణం మా ప్రాణానికి అడ్డుపెట్టావు. నిండు హృదయంతో కృతజ్ఞతతో మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.